రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్సీసీ సెంట్రల్ వర్క్ షాప్లో భారీ క్రేన్ కుప్పకూలింది. ప్రమాదంలో 5 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులు విధుల్లో ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారి భారీ ఈదురుగాలు వీచాయి. గాలుల ధాటికి కంపెనీలోని భారీ క్రేన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కార్మికులపై పడింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి, మృతదేహాలను చేవేళ్ల ఆసుపత్రికి తరలించారు. మృతులు అలీ హుస్సేన్, నాగేంద్ర, సాజిం, అదేవిధంగా ముఖేష్ సోనుగా గుర్తించారు పోలీసులు. శంకరపల్లి మండల్ మహాలింగాపురం ప్రాంతంలో ఎన్సీసీ కంపెనీ రిలేటెడ్ ప్రీఫ్యాబ్ స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్ తయారు చేసిన కంపెనీ దానిలో, ఈ ఫ్యాక్టరీ దానిలో గ్యాంట్రీ, ఒక రైల్ ట్రాక్ పైన ఓవర్ హెడ్ క్రేన్ లాగా ఉంటుంది. 2 గ్యాంట్రీస్ చాలా గాలి అండ్ స్టామ్ లాగా, రెయిన్ అండ్ గాలి వల్ల 2 గ్యాంట్రీ ఒక పక్కన షేడ్ పైన పడిపోయింది. ఆ షేడ్లో ఉన్న రెయిన్ వల్ల 16 మెంబర్స్, ఇప్పటిదాకా 16 మెంబర్స్ వాళ్ళు అక్కడ రెయిన్ వల్ల లోపల కూర్చుని ఉన్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ గ్యాంట్రీ పైన పడిన వల్ల 16 మెంబర్స్ వేర్ ట్రాప్డ్. దానిలో 10 మెంబర్స్కి దే ఆర్ సేఫ్ అండ్ మైనర్ ఇంజరీస్తో ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ప్లస్ 3 మెంబర్స్ ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. కొంచెం 50-50 లాగా, అంటే క్రిటికల్ సిచ్యువేషన్ లాగా ఉన్నారు, బట్ దే ఆర్ అండర్ అబ్జర్వేషన్. అనదర్ 3 మెంబర్స్ బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ నుంచి కన్ఫర్మ్ చేయడం జరిగింది. శంకరపల్లి మండల్ మహాలింగాపురం ప్రాంతంలో ఎన్సీసీ కంపెనీ రిలేటెడ్ ప్రీఫ్యాబ్ స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్ తయారు చేసిన కంపెనీ దానిలో, ఈ ఫ్యాక్టరీ దానిలో